టేబుల్ డేటాని డిస్‌ప్లే చేసినప్పుడు ఆ రోస్‌కి ఆల్టర్‌నేట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇస్తాము. అంటే ఆడ్ రో నంబర్స్‌కి ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇస్తాము. ఈవెన్ రో నంబర్స్‌కి ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇస్తాము. అప్పుడు మనకి లుక్ అనేది బావుంటుంది. ఏ స్టైల్ అప్లై చేయకపోతే మనకి డిఫాల్ట్‌గా టేబుల్ అనేది ఇలా వచ్చింది. ఫస్ట్ బోర్డర్ అనేది చూపిస్తాము. ఈ బోర్డర్ అనేది మనం ఎక్కడెక్కడ చూపిస్తాము? టీహెచ్ ట్యాగ్‌కి, టీడీ ట్యాగ్‌కి ఆ రెండిటికి చూపించాలి. సో, మనము టీహెచ్ ట్యాగ్‌ని, టీడీని రెండిటిని సెలెక్ట్ చేసి బోర్డర్ అని ఇచ్చి దాంట్లో మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది ఇచ్చుకోవచ్చు. మనకి బోర్డర్ వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఈ బోర్డర్స్ అనేవి ప్రతి సెల్‌కి 4 సైడ్స్ వచ్చేసినాయి. అలా కాకుండా కామన్‌గా ఉన్న సైడ్ ఒకసారి బోర్డర్ రావాలి అనంటే మనం ఏం చేయాలనంటే టేబుల్ అనే ట్యాగ్‌ని సెలెక్ట్ చేసి ఆ టేబుల్‌లో బోర్డర్ కొలాప్స్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. వాల్యూ కొలాప్స్ అని ఇస్తే హెడ్డింగ్ అనేది ఏంటి టీహెచ్ ట్యాగ్. దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది నేను బ్లూ కలర్ ఇస్తున్నాను. ఇలా వచ్చింది. టీ బాడీ ట్యాగ్ ఏదైతే ఉందో అందులో మనం యాక్చువల్ డేటా పెడతాము. దానిలోని ఆడ్ రోస్‌కి ఒక కలరు, ఈవెన్ రోస్‌కి ఒక కలర్ ఇవ్వాలి. సో, మనం ఏం చేయాలి టీ బాడీ ట్యాగ్ లోపల అని చెప్పి టీ బాడీ ట్యాగ్‌ని దాని లోపల టీఆర్ ఆ రోకి మనం బ్యాక్‌గ్రౌండ్ ఇస్తున్నాం. సో, ఏ రో సెలెక్ట్ చేయాలి? ఈవెన్ చైల్డ్, ఆడ్ చైల్డ్స్ ఉంటాయి కదా! ఇక్కడ మనము యంత్ చైల్డ్ అనే ఒక ప్రాపర్టీలో ఈవెన్ అని ఇస్తే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది మనకి ఇలా వచ్చింది. సో, ఇక్కడ మనం మనకు కావాల్సిన కలర్ అనేది ఇచ్చుకోవచ్చు.